హాయ్ గాయ్స్, నిన్ననే ఒక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూశాను. రివ్యూ చూస్తే భయ్య మొత్తం నెగిటివిటీ. అసలు ఏదో పెద్ద బద్ద శత్రువులాగా చెప్తున్నారు కానీ వాస్తవంగా మూవీ మాత్రం చాలా బాగుంది. ఇప్పటిదాకా వైజాగ్ తూర్పు నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంటది, మొట్టమొదటిసారి పశ్చిమ నుంచి వచ్చే తుఫాన్ చూస్తుంది. ఫస్ట్ టైం ఒక తెలుగు రైటర్స్ అందరూ కష్టపడి ఒక మంచి తెలుగు డైలాగ్స్ ఇచ్చారనిపించింది. ఈ మధ్యకాలంలో ఏదో అదరపదర ఏదో రెండు చిన్ని చిటుగా మాస్ డైలాగులు వస్తున్నాయి, కానీ మీకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తే మీకు ప్రతి నిమిషానికి ఒక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ అనిపిస్తుంది. మీకు అర్జున్ని ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దంటే ఎలా మేడం? కొన్ని ఎలివేషన్స్ అయితే నాకు ఇంకా మంచి కేజీఎఫ్ సలార్ మూవీ కంటే అద్భుతంగా ఉన్నాయి అనిపించేది. కానీ మనకి హీరో అంత పెద్ద బిగ్ స్టార్ కాదేమో, లేదంటే అతని బాడీ కొంచెం అంత లీన్ బాడీ అవ్వడం వల్ల అట్లా అనిపిస్తుందేమో. కానీ ఓవరాల్గా చూస్తే భయ్య డైరెక్షను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం సీన్స్ అని ఎలివేట్ చేస్తుంది భయ్య. కొన్ని షార్ట్స్ చూస్తే మనకి వావ్ అనిపిస్తుంది. కానీ ఎందుకో మన రివ్యూవర్స్ అందరూ నెగిటివ్ కామెంట్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. కానీ మీరు ట్రై చేయండి, సినిమా అయితే బాగుంది. పర్టికులర్గా విలన్ రోల్ విలన్ ఇంట్రడక్షన్ చూస్తే మనకి అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆ తర్వాత కొన్ని ఇంటర్వెల్ సీన్స్, ఆ తర్వాత కొన్ని అసలు మెయిన్ ఇక్కడ హీరోకి మనం ఎంత ఎలివేషన్ ఇస్తారో విలన్ కూడా అంతే పర్టికులర్గా మంచి ఎలివేషన్ ఉంటుంది. కొన్ని సీన్స్ దట్ అసలు మీరు ఎప్పుడు చూడనటువంటి కొన్ని సీన్స్ కూడా మీకు మంచి ఒక వావ్ అనిపించినట్లు ఉంటుంది ఫస్ట్. సో నేనైతే సినిమా అయితే బాగుందని చెప్తాను. కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది కూడా అప్పుడప్పుడు. ఓవరాల్గా ఒక 3.5 అయితే నేను ఇస్తాను భయ్య. సో మీరు కూడా చూసి ఒకసారి మూవీ ఎలా ఉందో చెప్పేయండి, కామెంట్ పెట్టేయండి. బై బై. ఎండా వాన రాత్రి పగలు ఎప్పుడైనా నీకు నీ చావుకి మధ్య సముద్రం ఒక్కటే అడ్డం. దాటొచ్చిన రోజు నీ చావు నీ కోసం సిద్ధం. కొడుకుని ఇలా పెంచాక అసలు పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదనిపిస్తుంది.